ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ నోటీసులు అందుకున్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని ఆయన కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. దీనిపై మధ్యాహ్నం విచారణ జరగనుంది. అయితే గతంలో అవినాష్ రెడ్డి ఇదే తరహా పిటిషన్ వేసినప్పుడు తీర్పు విషయాన్ని ప్రస్తావించారు న్యాయమూర్తి. అయితే పార్థివాలా కేసులో లాయర్స్ను అనుమతించిన విషయాన్ని కేటీఆర్ లీగల్ టీం ప్రస్తావించింది. దీంతో ఆ రెండు తీర్పు కాపీలు పిటిషన్తో జత చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ఈడీ నోటీసులు అందుకున్న కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. లాయర్ సమక్షంలోనే తనను విచారించాలని ఆయన కోరారు. కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు